విశాఖ అక్కయ్యపాలెం నేషనల్ హైవే పక్కన ఉన్న వైఎస్ఆర్ విగ్రహం సోమవారం రాత్రి కూటమి నేతలు తొలగించడంతో విశాఖలో రగడ రాజుకుంది. విశాఖ వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని, కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని, ప్రశాంత విశాఖలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ దుశ్చర్యలు చేస్తుందని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. సోమవారం రాత్రి కూటమి నేతలు వైఎస్ఆర్ విగ్రహం తొలగించడం పట్ల వైసీపీ శ్రేణులు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు ఏనాడు ప్రోత్సహించలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి దుశ్చర్యలకు ఆద్యం పోయకూడదని, ఇది ఎన్ని రోజులు సాగదని వైసీపీ నేతలు హెచ్చరించారు. తొలగించిన విగ్రహం యథావిధిగా అక్కడ ప్రతిష్ఠించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖలో ఇలాంటి రౌడీ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జియాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, కార్పొరేటర్లు అనిల్ రాజ్, బర్కత్ అలీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.